విద్యా కలశం 10వ తరగతి విద్యార్థులకు ప్రశ్నాపత్రాల విశ్లేషణ. సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సమర్పించు రేడియో కార్యక్రమం. పిల్లలు, ఈరోజు మనం 10వ తరగతి భౌతిక శాస్త్ర ప్రశ్నాపత్ర స్వభావము, ప్రశ్నల స్వభావము, వానికి సమాధానాలు రాసే విధానం గురించి తెలుసుకుందాం. ప్రశ్నాపత్రంలో మొత్తం 33 ప్రశ్నలుంటాయి. మొదటి సెక్షన్లో 1 నుండి 12 వరకు అరమార్కు ప్రశ్నలు, రెండవ సెక్షన్లో 13 నుండి 20 వరకు 1 మార్కు ప్రశ్నలు, 21 నుండి 28 వరకు 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వీటన్నిటికీ మనకి చాయిస్ అనేది ఉండదు. ఇక మనం 29, 30, 31, 32, 33 ప్రశ్నలు మనం చూసినట్లయితే 33వ ప్రశ్న ఎక్కువగా బొమ్మలు గీయటం, భాగాలు గుర్తించడం వంటి ప్రశ్న మనకి వస్తుంది. అలాగే 32వ ప్రశ్న మనం చూసినట్లయితే ఇది సమాచార సేకరణ అనే నైపుణ్యం నుంచి మనకు వస్తుంది. అంటే పట్టికలు, దానికి సంబంధించిన ప్రశ్న. 31ని కనుక మనం చూసినట్లయితే ఇది ఎక్కువగా ప్రయోగశాల కృత్యాల గురించి మనకి ఇవ్వటం జరుగుతుంది. 31 ఎక్కువగా ఫిజిక్స్ పార్ట్లోనూ, 32 ఎక్కువగా కెమిస్ట్రీ పార్ట్లోనూ ఇవ్వటం జరుగుతుంది. ఇక 29, 30 గనక మనం చూసినట్లయితే ఇది విషయావగాహనకు సంబంధించిన ప్రశ్నలు. కాబట్టి దీనిని చూసిన తరువాత మనకు విద్యా ప్రమాణాల మీద కొంత అవగాహన ఉంటే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నల యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ముఖ్యంగా ఫిజిక్స్లో ప్రశ్న అర్థం కాక పిల్లలు దానికి సమాధానాన్ని రాయలేకపోతున్నారని ఒక భావన. కాబట్టి ముందుగా ఆ విద్యా ప్రమాణాల గురించి కొంతగా మనం చర్చించి తరువాత ప్రశ్నాపత్రంలోకి వెళ్దాం. విషయావగాహనకు 20 మార్కులు, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడానికి 5 మార్కులు, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలకు 8 మార్కులు, సమాచార సేకరణ నైపుణ్యాలకు 7 మార్కులు, బొమ్మలు గీయడానికి 5 మార్కులు, అభినందించడం, విలువలు, నిజ జీవిత అన్వయాలకు 5 మార్కులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనము రివిజన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫిజిక్స్ యొక్క రివిజన్ ఏ విధంగా చేయాలి? తేలిక అంశం నుండి కష్టమైన దానికి వెళితే మనకి మంచి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ముందుగా అతి తేలిక కాన్సెప్ట్ అయిన బొమ్మలు గీయడం, భాగాలు గుర్తించడానికి వద్దాం. దీనికి 5 మార్కులు కేటాయించారు. ఇది మనకి 33వ ప్రశ్నగా మనకి ప్రశ్నాపత్రంలో ఇవ్వడం జరుగుతోంది. అంటే 4 మార్కుల ప్రశ్న ఒకటి బొమ్మలు గీయడం, భాగాలు గుర్తించడంగా వస్తుంది. అలాగే 1 మార్కుకు కూడా బొమ్మలు గీయడం, భాగాలు గుర్తించడం అనేది రావడానికి మనకి అవకాశం ఉంది. ఇక ఈ 4 మార్కుల ప్రశ్న మనం చూసినట్లయితే బొమ్మలు గీయడం, భాగాలు గుర్తించడంలో ఒకటి భౌతిక శాస్త్రం నుండి మరి ఒకటి రసాయన శాస్త్రం నుంచి రావటం అనేది మనకి జరుగుతోంది. ముందుగా మనం భౌతిక శాస్త్రంలోని ముఖ్యమైన బొమ్మలను కొన్ని చూద్దాం. డ్రా ఏ డయాగ్రమ్ షోయింగ్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. డ్రా ఏ డయాగ్రమ్ షోయింగ్ ద రియాక్షన్ ఆఫ్ జింక్ విత్ HCl. ఈ విధంగా అంటే ఏంటంటే ఒకే ప్రశ్నని 2-3 రకాలుగా అడుగుతారు, కానీ దానికి ఒకే విధమైన మనం డయాగ్రమ్ అనేది, బొమ్మ అనేది గీస్తాం. అలాగే డ్రా ఏ డయాగ్రమ్ షోయింగ్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బొనేట్స్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్. డ్రా ఏ డయాగ్రమ్ షోయింగ్ ద రియాక్షన్ ఆఫ్ HCl విత్ సోడియం కార్బొనేట్. డ్రా ఏ డయాగ్రమ్ షోయింగ్ ద రియాక్షన్ ఆఫ్ HCl విత్ క్రష్డ్ ఎగ్షెల్స్. ఈ విధంగా వీటన్నిటికీ కూడా ఒకే విధమైన మనం బొమ్మని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే అందులో వేసే మనం కెమికల్స్ని మార్చుకొని రాస్తే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఒక బొమ్మని రకరకాలుగా కూడా అడగచ్చు. మరి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. డ్రా ఏ నీట్ డయాగ్రమ్ షోయింగ్ ఏ బేస్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. డ్రా ఏ నీట్ డయాగ్రమ్ షోయింగ్ యాసిడ్ సొల్యూషన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. అంటే ఆమ్ల ద్రావణము విద్యుత్ వాహకతను చూపిస్తుంది. అలాగే మనకి క్షార ద్రావణం కూడా విద్యుత్ వాహకతను చూపిస్తుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. వై ద సొల్యూషన్ ఆఫ్ షుగర్ అండ్ గ్లూకోజ్ ఇన్ వాటర్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, లైక్ వైజ్ దే విల్ ఆస్క్. ఈ విధంగా వాళ్ళు అడుగుతూ ఉంటారు.
వీటన్నిటికీ కూడా ఒకే బొమ్మని గనక మనం గీసినట్లయితే సరిపోతుంది. కాకపోతే అందులో మనం వేసే ఆ కెమికల్స్ అనేవి, రసాయనాలు అనేవి మార్చుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ది డ్రా యూనివర్సల్ pH వాల్యూ ఇండికేటర్ అండ్ అంటే మనం pH చార్ట్ అనేది pH విలువల చార్ట్ 0 నుంచి 14 వరకు గల pH విలువల చార్టుని గీయమని అడుగుతారు. ఈ విధంగా వీళ్ళు డిఫరెంట్గా మనకి క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. అలాగే డ్రా ద డయాగ్రమ్ ఆఫ్ ద రిమూవింగ్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, స్ఫటిక జలం అనేది ఏ విధంగా మనం రిమూవ్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా మన ప్రయోగం ఉంది. ఈ ప్రయోగాన్ని కొన్ని ప్రయోగాలు బొమ్మలుగా కూడా అడగడానికి అవకాశం ఉంది. అలాగే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు SPDF ఆర్బిటాలు బొమ్మలు గీయము, ఆకృతులు గీయండి అని అడగచ్చు. లేదా L=0 విలువ కలిగిన ఆర్బిటాల్ యొక్క ఆకృతిని గీయండి అంటే అక్కడ S ఆర్బిటాల్ ఆకృతిని మనం గీయవలసి ఉంటుంది. అంటే S ఆర్బిటాల్ అని డైరెక్ట్గా అడగకపోవచ్చు. అలాగే మోయిలర్ చిత్రాన్ని గీయండి అని అడగచ్చు. లేదా డ్రా ద డయాగ్రమ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ L+ వాల్యూస్ ఆఫ్ వేరియస్ ఆర్బిటాల్స్ అని అడగచ్చు. ఈ విధంగా డిఫరెంట్గా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఫ్రాత్ ఫ్లోటేషను, మ్యాగ్నెటిక్ సపరేషను, బ్లాస్ట్ ఫర్నెస్, రివర్బరేటరీ ఫర్నెస్ అంటే బ్లాస్ట్ ఫర్నెస్లో జరిగే ఒక చర్యను చెప్పి ఈ చర్య జరిగే ఫర్నెస్ గీయండి. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మనకి అడగడానికి అవకాశం ఉంది. ఇక ఫిజిక్స్ పార్ట్కి వచ్చినప్పుడు మనకి ఎక్కువగా రే డయాగ్రమ్స్ మీద మనకి ఫోకస్ పెడుతున్నారు. రే డయాగ్రమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వర్చువల్ డిమినిష్డ్ అంటే మిథ్య అలాగే చిన్నది అయిన ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది, దానికి ఏ కటకాన్ని మనం వాడతాం, విచ్ లెన్స్ వీ హ్యావ్ టు యూజ్, వాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్ పొజిషన్, ఆ విధంగా మనకి రకరకాలుగా విషయాన్ని తిరగేసి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు తెలిసిన విషయం ఆన్సర్గా రాసే విషయాన్ని క్వశ్చన్గా మార్చి కూడా అడగచ్చు. మామూలుగా అయితే మనకేం అడుగుతారు, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ 2f2 ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, what is the image position, what is the nature of the image, likewise they will ask. ఆ విధంగా అడుగుతారు. కానీ ఇలా కూడా మనకి డిఫరెంట్గా కూడా అడగడానికి అవకాశం ఉంది. అంటే ఆబ్జెక్టుని 2f2 ఆవల పెట్టినప్పుడు ఏ విధంగా ఏర్పడుతుంది, f2 దగ్గర పెట్టినప్పుడు ఏ విధంగా ఏర్పడుతుంది, ఈ విధంగా మనకి అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఇక ఫిజిక్స్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏమిటంటే అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కటకం ఉంది, మైనస్ పవర్ ఉంది, -2D దాని యొక్క పవరు మైనస్ అని కనపడగానే మనం వెంటనే అది ఏ రకమైన కటకం వెంటనే మనం దాన్ని రికగ్నైజ్ చేయగలగాలి. అలాగే మయోపియాతో బాధపడుతున్నాడు అని డైరెక్ట్గా అడగకుండా ఒక సతీష్ అనేవాడు వెనక బెంచీలో కూర్చొని ఉన్నాడు, బోర్డు మీద అక్షరాలను పూర్తిగా చూడలేకపోతున్నాడు, ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దృష్టి దోషాలకు సంబంధించిన సవరణ అలాగే లోపము రెండిటికి సంబంధించిన ఆ బొమ్మల్ని మనం బాగా ప్రాక్టీస్ చేసుకొని అలాగే మనకి దూర బిందువు, నియర్ పాయింట్, ఫార్ పాయింట్ రెండింటినీ కూడా చక్కగా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ని కూడా అందులో చక్కగా పాయింట్ చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి. ఇవన్నీ మనకి 4 మార్కుల ప్రశ్నగా వస్తుంది. మరి హాఫ్ మార్కు ప్రశ్న కానీ అర మార్కు ప్రశ్న కానీ మనకి బొమ్మలు గీయడం, భాగాలు గుర్తించడంలో వచ్చినప్పుడు మనం ఏ విధంగా మరి ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటివి మనకి చదివిన మెటీరియల్స్లో ఎక్కడా ఉండవు. దీనిని ఏం చేస్తారంటే మీరు చదివే భావనలోనే ఒక చిన్న ముక్కని తీసుకొని దాన్ని ఇలా మనకు ఫ్రేమ్ చేస్తారు. కంప్లీట్ ద రే డయాగ్రామ్ అంటే ఒక కాంతి కిరణము మనకి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళేటట్లుగా ఒక బొమ్మ గీస్తారు. అంటే అది ఫోకస్లోంచి వెళ్తుందిగా ప్రధాన నాభి గుండా, అది మనం పూర్తి చేయాలి. ఒక కాన్వెక్స్ లెన్స్ ముందు ఏం చేస్తారంటే ఒక ఆబ్జెక్ట్ పెడతారు, మనకి C2 పైన పెట్టినట్లు కానీ ఏదైనా ఒక పొజిషన్లో పెట్టి మిగిలింది మనం ఏం చేయాలంటే ఆ ఇమేజ్ పొజిషన్ అవన్నీ కూడా మనం పూర్తిగా గీయగలగాలి. అలాగే ఒక లెన్స్ పేరు చెప్పి బై కాంకేవ్ లెన్స్ బొమ్మ గీయండి, లేకపోతే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్ యొక్క బొమ్మ గీయండి. ఒక్కొక్కసారి వాళ్ళు బొమ్మ గీసి మనకి నార్త్ పోలు సౌత్ పోలు పెట్టి బొమ్మ కూడా లైన్స్ ఆఫ్ ఫోర్స్ గీసి డైరెక్షన్ మీరు స్పెసిఫై చేయండి అని కూడా అడగచ్చు. అలాగే మిసిలి యొక్క బొమ్మను గీయండి. అలాగే నీటి అణువు యొక్క, అమ్మోనియా అణువు యొక్క మనకి ఆకృతులు గీయండి. ఇక్కడ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెటే కాకుండా సాలినాయిడ్ యొక్క లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా గీయమని అడగచ్చు. అలాగే
ఆక్సిజన్ అణువులోని డబుల్ బాండ్ యొక్క బొమ్మను గీయండి, ఏ విధంగా ఏర్పడుతుంది, ఏర్పడే విధానాన్ని గీయండి అని అడగచ్చు. అలాగే లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ కొన్నిటికి వాళ్ళు ఏదైనా ఒక మాలిక్యూల్ ఇచ్చి గీయమని అడగడం జరుగుతుంది. అలాగే డ్రా ఏ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఈ విధంగా అంటే మనం ఏం చేస్తున్నాం, ఇంతవరకు 4 మార్కుల బొమ్మకి మనం రెడీగా ఉంటున్నాం, 1 మార్కు బొమ్మకి మనం రెడీగా ఉండట్లేదు. దానివల్ల మనకేంటంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ 1 మార్కు బొమ్మని మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు దానికి కూడా రెడీగా ఉండాలి. ఇక నెక్స్ట్ అంటే ఇప్పటికి మనం 5 మార్కులు పూర్తి చేసేసాం. అంటే ప్రశ్నాపత్రంలోని 50 మార్కుల్లో మనకి 5 మార్కులు చక్కగా వచ్చేసాయి. ఇక నెక్స్ట్ సమాచార సేకరణ నైపుణ్యాలు, ఈ 7 మార్కులకు కేటాయించడం జరిగింది. 7 మార్కులమ్మ. ఎంత తేలికంటే కొంచెంగా 1 గంట కష్టపడితే 7 మార్కులు మన సొంతం అవుతాయన్నమాట. ఇక్కడ మనకి డేటా టు టేబుల్, టేబుల్ టు డేటా, అలాగే గ్రాఫికల్ రిప్రజెంటేషను అటువంటివి మనం ఎక్కువగా ఇందులో చూస్తూ ఉంటాం. ఇక ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువగా మనకి ఈ సమాచార సేకరణ అనేది మనం చూసినప్పుడు కెమిస్ట్రీలో మనకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కువగా కెమిస్ట్రీలో ఉన్న టెక్స్ట్ బుక్లో మనకి యాసిడ్స్ అండ్ బేసెస్ కానీ, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ, అలాగే ఫంక్షనల్ గ్రూప్స్ టేబుల్ కానీ, ఇలాంటివన్నీ మనకి, అలాగే ఎసిడిక్ సాల్ట్ బేసిక్ నేచర్ ఆఫ్ ద సాల్ట్కి సంబంధించి ఒక టేబుల్ ఉంది. అలాగే మనకి pH ఇండికేటర్స్ మీద ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్స్ అన్నీ మనం పక్కాగా చదువుకున్నట్లయితే కంపల్సరీగా ఒక 4 మార్కుల ప్రశ్న మనం రాయగలుగుతాం. మనకి కెమిస్ట్రీ మీద ఫోకస్ పెట్టండి, ఫిజిక్స్ అనేది తర్వాత సెకండరీగా తీసుకోండి. సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లిక్విడ్ సొల్యూషను pH అంటే లిక్విడ్ సొల్యూషన్లో PQRST అనే లిక్విడ్ సొల్యూషన్స్ తీసుకున్నాను. అలాగే pH విలువలు Pకు 7, Qకు 6, Rకి 11, Sకి 2, Tకు 8 తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే విచ్ సొల్యూషన్ టర్న్ ఇంటూ రెడ్ బై యాడింగ్ మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ ఎర్రగా మారింది అంటే దాని అర్థం ఏంటి, అది యాసిడ్ సొల్యూషను. కాబట్టి యాసిడ్ ఉన్నవి మనకి ఏ లిక్విడ్ సొల్యూషన్స్ ఉన్నాయి, QS, ఎందుకంటే Q యొక్క విలువ 6, S విలువ 2 కాబట్టి. విచ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ అంటే 0 to 3 ఉండాలి కాబట్టి S యొక్క విలువ 2. విచ్ వన్ ఇండికేట్స్ ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ అంటే మనకి న్యూట్రల్ సొల్యూషన్ ఉండాలి కాబట్టి 7 ఏది ఉంది, P ఉంది కాబట్టి P అనేది మనం పెట్టాము. ఇఫ్ pH is 7, ఫైండ్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻⁷. అలాగే విచ్ సొల్యూషన్స్ ఆర్ ఎసిడిక్ సొల్యూషన్స్. ఎసిడిక్ సొల్యూషన్స్ అంటే 0 to 6 తీసుకోవాలి కాబట్టి Q6. అలాగే S అనేది 2 ఉంది కాబట్టి ఆ 2 సొల్యూషన్స్ని మనం ఆన్సర్గా రాస్తాము. విచ్ కలర్ గివెన్ బై సొల్యూషన్ P విత్ యూనివర్సల్ ఇండికేటర్. P అనేది న్యూట్రల్ కాబట్టి న్యూట్రల్ యూనివర్సల్ ఇండికేటర్ న్యూట్రల్ సొల్యూషన్లో ఏ రంగుని ఇస్తుంది, గ్రీన్ కలర్. విచ్ కలర్ గివ్స్ బై బ్లూ లిట్మస్ పేపర్ వెన్ ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ సొల్యూషన్ S. S అనేది 2 pH విలువ ఉంది కాబట్టి రెడ్ కలర్. ఈ విధంగా అడగచ్చు. లేదా ఒక pH స్కేల్ బొమ్మని గీసి ఆ pH స్కేల్లో బ్యాటరీ యాసిడ్ కానీ, గ్యాస్ట్రిక్ యాసిడ్ కానీ, ఈ విధంగా మనకు డిఫరెంట్ కాఫీ కానీ, బ్లడ్ కానీ, యూరిన్ కానీ, ఇలా డిఫరెంట్ సబ్స్టెన్సెస్ యొక్క pH విలువని ఇచ్చి మళ్ళీ ఇదే విషయాన్ని డిఫరెంట్గా వాళ్ళు అడగడం జరుగుతుంది. అలాగే ఇక మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఎలిమెంట్ ఇవ్వటం, అలాగే వ్యాలెన్సీ, గ్రూప్ నెంబరు, పీరియడ్ నెంబరు మనల్ని రాయమనటం. అంటే సపోజ్ ఆక్సిజన్ తీసుకోండి, ఆక్సిజన్ 8, 1s2, 2s2, 2p4 కాబట్టి మనకి టోటల్గా గ్రూప్ నెంబర్ 16. అలాగే మనకి పీరియడ్ 2s2, 2p4 కాబట్టి 2. ఈ విధంగా మనం మెగ్నీషియం తీసుకుంటే 1s2, 2s2, 2p6, 3s2 కాబట్టి పీరియడ్ నెంబర్ మనకేమవుతుంది, 3 అవుతుంది, గ్రూప్ నెంబర్ 2 అవుతుంది. ఈ విధంగా మనకి దాదాపుగా కొంచెం ఏ విధంగా మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనం చక్కగా రాయగలుగుతాం. అదేవిధంగా ఇదే విషయాన్ని మళ్ళీ మార్చి ఎలా అడుగుతారో చూడండి. ఎలిమెంటు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ABCD అనే 4 ఎలిమెంట్స్ని తీసుకున్నారు. 4 ఎలిమెంట్స్ని తీసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చి ఇందులో ఏవి సేమ్ గ్రూప్కి చెందుతాయి, ఏవి సేమ్ పీరియడ్కి చెందుతాయి, ఈ విధంగా అడగడం జరుగుతుంది. అలాగే కెమికల్ బాండింగ్లో కూడా ఒక మనకి మాలిక్యూల్ యొక్క షేప్ ఒకటి ఇచ్చి ఇందులో ఏ విధమైన హైబ్రిడైజేషన్ జరుగుతోంది,
అలాగే మనకి ఇందులో బాండ్ యాంగిల్ ఎంత, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి అడగటం అనేది జరుగుతుంది. అంటే మనకి కొంచెంగా మనం కెమిస్ట్రీలో కనుక తీసుకున్నట్లయితే సమాచార సేకరణ గురించి మనం పూర్తిగా ఒక అవగాహన అనేది 4 మార్కులు తెచ్చుకోగలుగుతాం. అలాగే ఫిజిక్స్లో కూడా ఉన్నాయి. ఇక మిగిలిన 3 మార్కుల పరిస్థితి ఏంటి? అప్పుడు మనం రే డయాగ్రామ్స్లో పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అలా మనకు ఒక ట్యాబ్లో ఫామ్ టెక్స్ట్ బుక్లో ఉంది. అది మనకి 2 మార్క్స్లో అడగడానికి అవకాశం ఉంది. అలాగే మెటీరియల్ మీడియా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిఫ్రాక్షన్ చాప్టర్లో అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ 1/2 మార్క్కి 1 మార్క్కి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 2 పారామీటర్స్ మధ్య ఉన్న రిలేషను, అంటే ఇక్కడ ఎయిరు, ఐసు, వాటరు, కిరోసిను వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చారు. 1.003, 1.31, 1.33, 1.44. అంటే ఇక్కడ వీళ్ళు ఏమడుగుతారంటే దేనిలో కాంతి వేగం ఎక్కువ, దేనికి దృక్ సాంద్రత ఎక్కువ, ఏది డెన్సర్ మీడియం అవుతుంది. అంటే అక్కడ ఏంటి మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వెలాసిటీ ఆఫ్ లైట్కి ఉన్న రిలేషను n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/v. కాబట్టి ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతుందో మనకి వక్రీభవన గుణకము కాంతి వేగం తగ్గుతుంది. కాబట్టి మనం చూసుకొని దేనిలో కాంతి వేగం ఎక్కువ అంటే మనం తక్కువ వక్రీభవన గుణకం పదార్థాన్ని మనం ఎంచుకోగలగాలి. అలాగే చాలా ఇంకొంచెం టాక్టిక్స్గా అడగాలి అంటే గాలి నుండి నీటిలోనికి కాంతి ఎందుకు వంగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా రాయాలి. అంటే గాలి నుండి నీటిలోకి వెళ్తుంది అంటే రేరర్ నుంచి డెన్సర్లోకి వెళ్తుంది. ఎందుకని గాలి రేరరు, ఎందుకని నీరు డెన్సరు? గాలి కంటే నీటి యొక్క వక్రీభవన గుణకం ఎక్కువ అని మనం ఆ టేబుల్ని బట్టి రాయవలసిన పరిస్థితి అనేది వస్తుంది. అంటే అక్కడ విషయం ఏంటంటే అక్కడ రిలేషన్ ఒకటి, అంటే ఆ టేబుల్లో ఉన్న పారామీటర్స్ అన్నీ కూడా దాదాపు 5-6 టేబుల్స్ మాత్రమే ఉన్నాయి. 5-6 టేబుల్స్ జాగ్రత్తగా చూసుకుంటే మిగిలిన 3 మార్కులు అంటే 2 మార్కుల ప్రశ్న, 1 మార్కు ప్రశ్న, అర మార్కు ప్రశ్న కూడా మనం చాలా చక్కగా రాయగలుగుతాం. అలాగే పదార్థం విశిష్టోష్ణం, ఏ పదార్థం త్వరగా వేడెక్కుతుంది, చల్లారుతుంది, వంట పాత్రలు తయారు చేయడానికి ఏ పదార్థాన్ని ఎంచుకోవాలి, ఈ విధంగా అడగచ్చు. అలాగే కాంతి తరంగ దైర్ఘ్యం, ఇక్కడ కూడా మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. తరంగ దైర్ఘ్యానికి వేవ్ లెంగ్త్కి యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి 2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అలాగే వేవ్ లెంగ్త్ స్కాటరింగ్ కెపాసిటీ 2 కూడా ఇన్వర్స్లీ, అంటే ఇది పెరిగితే అది తగ్గుతుంది కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాను. అలా ఇచ్చి ఏ కాంతి ఎక్కువగా విచలనం చెందుతుంది, ఏ కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందుతుంది, ఏ కాంతికి శక్తి ఎక్కువగా ఉంటుంది, దేనికైతే వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుందో తరంగ దైర్ఘ్యం దానికి శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే ఎన్, ఎల్, ఎంఎల్, ఎంఎస్ విలువలను కూడా పూరించమని ఒక పట్టికలాగా ఇవ్వచ్చు. ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి మనకి పూర్తిగా మనకి కొన్ని ఆల్కైన్లు ఇచ్చి మనకు ఒక క్లాసిఫికేషన్ లాగా సంతృప్త హైడ్రోకార్బన్లు ఏవి, అసంతృప్త హైడ్రోకార్బన్లు ఏవి క్లాసిఫై చేయమని వర్గీకరించమని అడగచ్చు. అలాగే మనకి డిఫరెంట్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మన కంపల్సరీగా మూలకాల వర్గీకరణ నుంచి దాదాపుగా మనకి 4 మార్కుల ప్రశ్న వస్తుంది. ఓకేనమ్మా. ఇక ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటాకు వచ్చాం. ఇక్కడ మనకి విఐ గ్రాఫ్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా, కాబట్టి ఇది ఏ రకమైన మనకి కండక్టరు, ఎందుకని స్ట్రైట్ లైన్ వచ్చింది కాబట్టి ఇది ఒక ఓమిక్ కండక్టరు. అలాగే -5 degrees నుంచి ఒక మంచు ముక్క 100 degrees ఆవిరిగా మారింది, అయితే దీన్ని ఒక డయాగ్రామ్ రూపంలో చూపించండి. ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఒక సబ్స్టెన్స్ ఏ, సబ్స్టెన్స్ బి అని డిఫరెంట్ టెంపరేచర్స్ ఇచ్చి ఏవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి అంటే ఒక పట్టిక రూపంలో మన దగ్గర నుంచి విషయాలను రాబడతారు. మీరు కొంచెంగా మీరు కనుక కొద్దిగా ఒక గంట ప్రాక్టీస్ చేసిన 7 మార్కులు మీ సొంతం అవ్వటం డెఫినెట్గా జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రశ్నించడం, పరికల్పనలు చేయటం. ఇందులో 5 మార్కులు కేటాయిస్తారు. ఇందులో 2 రకాల ప్రశ్నలు ఉంటాయి. 4 మార్కుల ప్రశ్నలు రావు, అన్నీ కూడా అర మార్కు ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి, లేదా 1 మార్కు ప్రశ్నగా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. దీనిలో 2 రకాలు ఉంటాయి. ఏంటంటే అవి అంటే ఇప్పుడు నేను బాష్పీభవనం మరగడం భేదాలు అనేవి నాకు తెలియలేదు. ఏ రకమైన ఒక సునీల్ అనే అతనికి బాష్పీభవనం మరగడం మధ్య భేదాలు తెలియలేదు. ఈ భేదాలు తెలుసుకోవడానికి ఏమేమి ప్రశ్నలు నువ్వు ఆ భేదాలు తెలుసుకోవడం కోసం, లేదా అతను ఏదైనా తప్పు కాన్సెప్ట్లో ఉన్న సవరించడం కోసం ఏ విధమైన ప్రశ్నలు నువ్వు అడుగుతావు, ఈ విధంగా అంటే ఇప్పుడు కాన్వెక్స్ కాంకేవ్ లెన్స్ డిఫరెన్సెస్ కానీ అలాగే ఈ విధమైన వాటికి ఏ విధమైన ప్రశ్నలు అడుగుతావు అని అడుగుతారు. ఇక 2వ రకానికి వస్తే ప్రిడిక్షన్, ఊహించడం. అంటే నువ్వు సపోజ్ మన ఇళ్లలో ఉన్న విద్యుత్ పరికరాలన్నీ కూడా సమాంతరంగా కలపలేదు,
ఏం జరుగుతుంది? నేను వేడి చేస్తే కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాను, ఒక మైల్డ్ యాంటీసెప్టిక్గా పనిచేస్తాను, మంటలను ఆర్పివేస్తాను, నేనెవరిని? అంటే అక్కడ మనకేంటంటే ఉపయోగం అడిగే పని ఒక్కొక్కసారి ఉపయోగం అడగచ్చు, లేదా ఇలా ప్రిడిక్షన్గా కూడా ఒక పదార్థం యొక్క ఉపయోగం అడగచ్చు, లేదా ప్రిడిక్షన్ లాగా ఇలా కూడా క్వశ్చన్గా మార్చచ్చు. అలాగే ఒక డయాగ్రమ్ ఇచ్చి నీటిలో 2 టెస్ట్ ట్యూబులు పెట్టి ఒక దాంట్లో నూనె ఒక దాంట్లో నీరు పోసి ఏది తొందరగా వేడెక్కుతుంది, ఒకే రకమైన ఉష్ణ పరిమాణం ఇచ్చినప్పుడు ఎందుకు వేడెక్కుతుంది? ఎందుకని? నూనె యొక్క విశిష్టోష్ణం చాలా తక్కువ కాబట్టి. an element X belongs to third period and second group. కాబట్టి థర్డ్ పీరియడ్ సెకండ్ గ్రూప్ అయితే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి? ఈ విధంగా మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనేది దాదాపుగా మనకి పూర్తి మార్కులు చాలా చక్కగా తెచ్చుకోవచ్చు. అంటే ఇవి ఎక్కువగా మనం ఇబ్బంది పడేది 2 మార్క్స్, 1 మార్క్, హాఫ్ మార్క్ కాబట్టి ఈ విషయంలో మనం ఈ ఏరియాలో మంచిగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు చూసినట్లయితే 8 మార్కులు కేటాయించడం జరిగింది. ఇందులో 4 మార్కుల ప్రశ్న ఎక్కువగా భౌతిక శాస్త్రం నుంచి రావడానికి అవకాశం ఉంది. మిగిలినవి కూడా అరమార్కు ప్రశ్నలు 2, 1 మార్కు, 2 మార్కుల ప్రశ్నలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ మీ అందరికీ తెలిసిన విషయమే. నేను దాని గురించి జస్ట్ ఒకసారి చెప్పి వదిలేస్తాను. డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్, అలాగే మనకి చేంజ్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ లెన్స్ డ్యూ టు సరౌండింగ్ మీడియము. ఇక్కడ మీరు ఇంకో విషయం ఏంటంటే డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు, అంటే ఇక్కడ పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే మనకి డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు ప్రోసర్కిల్తో వాడతాం, అలాగే రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు మనం గాజు దిమ్మెను వాడతాం, సెమీ సర్క్యులర్, అలాగే సైన్ ఏ బై సైన్ ఆర్ కాన్స్టెంట్ అప్పుడు కూడా గాజు దిమ్మను వాడతాం మనం. ఈ ప్రయోగాలు ఫైండింగ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజము, వెరిఫికేషన్ ఆఫ్ ఓమ్స్ లా, అలాగే మనకి యాక్టివిటీస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షను, బార్ మ్యాగ్నెట్ యొక్క లైన్స్ ఆఫ్ ఫోర్సు, క్లోజ్డ్ లూప్ అని. ఇప్పుడు మనకి ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే మరి 4 మార్క్స్ ప్రశ్న మనం ఆల్రెడీ చదివేసాం. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్, హౌ సర్ఫేస్ ఏరియా ఎఫెక్ట్స్ రేట్ ఆఫ్ ఇవాపరేషను, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్, అలాగే ఎయిర్ అండ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కొరోజను. ఇవన్నీ కూడా మీరేం చేస్తారంటే ఎక్స్పెరిమెంట్గా ఇలాంటివి టెస్టింగ్ ద క్వాలిటీ ఆఫ్ సోప్, ఇలాంటివన్నీ 2 మార్కుల ఎక్స్పెరిమెంట్ అంటే మీరు సొంతగా చక్కగా రాయగలిగింది కాబట్టి మీరు దీన్ని ఏదో చదివి రాయాలని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక 1 మార్కు ప్రశ్నలు, హాఫ్ మార్క్ ప్రశ్నలు ఎలా ఇస్తారంటే మీరు ఏవైతే చదువుతారో ఎక్స్పెరిమెంట్స్, ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ప్రికాషన్స్ రాయమని కానీ, దాని ఆపరేటర్స్ రాయమని కానీ, అందులో మీరు ఏం అబ్జర్వేషన్స్, సపోజ్ ఇప్పుడు వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, ఒక డ్రై టెస్ట్ ట్యూబ్లో కాపర్ సల్ఫేట్ పెట్టి వేడి చేస్తే ఏ మార్పులు గమనించారు, ఈ విధంగా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇక అభినందించడం, విలువలు, నిజ జీవిత అన్వయాలు చూసినట్లయితే 5 మార్కులు కేటాయించడం జరిగింది. ఇందులో కూడా 4 మార్కుల ప్రశ్నలు ఎక్కువగా రావు, 1 మార్కు ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలే ఉంటాయి. ఇక్కడ మీరు ఎక్కువగా ఫేమస్ ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే కొన్ని ఎప్రిషియేట్ అని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎప్రిషియేట్ ద వర్కింగ్ ఆఫ్ సిరియాలి మజిల్స్ అని కానీ, హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అని కానీ, రోల్ ఆఫ్ ఫ్యూజ్ అని కానీ, ఈ విధమైన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక వాల్యూస్కి వస్తే హౌ డు యూ కండెమ్ ద యూజ్ ఆఫ్ ఆల్కహాల్ అని కానీ, ఇక్కడ ఇదంతా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్ను. రెండవ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ఇవాపరేషన్ కానీ, కండెన్సేషన్ కానీ, రిఫ్రాక్షన్ కానీ, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కానీ, ఎస్టర్స్ కానీ, ఫారడేస్ లాస్ ఆఫ్ ఇండక్షన్ కానీ, ఇవన్నీ కూడా అడుగుతారు. అలాగే యూజెస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడరు, సోడియం కార్బోనేట్, బైకార్బోనేట్, ఇవన్నీ ఎక్కువగా. అలాగే కాన్వెక్స్ లెన్స్ని ఎక్కడ వాడతారు నిజ జీవితంలో, కాంకేవ్ లెన్స్ని, కుంభాకార కటకాన్ని, పుటాకార కటకాన్ని నిత్య జీవితంలో ఎక్కడ వాడతాము, ఈ విధంగా అడుగుతారు. అంతేకాకుండా ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే చిన్న ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లమ్స్ 2 రకాలు మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎలాగో 4 మార్కుల ప్రశ్నలు రావు కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు కంగారు పడిపోయి పెద్ద ప్రాబ్లమ్స్ అంటే n=c/v, అలాంటి చిన్న ప్రాబ్లమ్స్ n=1/sin/c, p=vi, w=vq, 1/f అంటే మనకి లెన్స్ ఫార్ములా, ఇలాంటి చిన్న అలాగే 1/f n-1 × 1/r1 - 1/r2 గాలిలో ఉన్నప్పుడే వర్తిస్తుంది. ఇది ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఇలాంటి వాటిని మనకి చాలా చిన్న లెక్కల్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది మీకు. అంతేగాని కాబట్టి మీరు చక్కగా ఈ ఏరియాలో కూడా మంచిగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక విషయ అవగాహన 20 మార్కులు. ఇక్కడ 2 ఎలాగో 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
మిగిలిన 12 హాఫ్ మార్క్స్, 1 మార్కు, 2 మార్క్స్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చాలామంది ఏం చేస్తారంటే విషయ అవగాహన అంటే మొత్తం చదువుకుంటూ వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు రివిజన్లో పూర్తి చేశారా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోండి. అవి కనుక మీరు పూర్తి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రశ్నాపత్రంలో ఉన్న ప్రశ్నలన్నీ కూడా మీరు చదివినట్లుగానే ఉంటాయి. మొట్టమొదటి మీరు చూసినట్లయితే ఎక్స్ప్లెనేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మైరేజ్ అని కానీ, ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్ బై వ్యాలెన్స్ బాండ్ థియరీ అని కానీ, హౌ బ్యాటరీ వర్క్స్, ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, వాట్ ఈస్ టీఐఆర్, గివ్ 2 ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్ లా విత్ ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెయిన్ హున్స్ లా విత్ ఎగ్జాంపుల్స్. అలాగే రీజన్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద బ్లూ కలర్ ఆఫ్ ద స్కై, why do we use fuse in household circuits, why distilled water does not conduct electricity, కంపారిజన్ అండ్ డిఫరెన్సెస్కి వచ్చినప్పుడు మనం కాన్వెక్స్ లెన్స్ అండ్ కాంకేవ్ లెన్సెస్ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్, భేదాలు, ఇవాపరేషన్, బాయిలింగ్ మధ్య భేదాలు, రియల్ ఇమేజ్ అంటే నిజ ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం మధ్య భేదాలు, అలాగే అయానిక బంధము, సంయోజనీయ బంధం గల భేదాలు. ఈ భేదాలని మనం చదువుకొని చక్కగా అంటే 2 మార్కులకి మనం రెడీగా ఉండాలి, 4 మార్కులు కూడా రెడీగా ఉండాలి. అదేవిధంగా మనకి ఐడెంటిఫికేషను, క్లాసిఫికేషను. ఇక్కడ మీరు ఇంకో విషయం అబ్జర్వ్ చేసినట్లయితే ఐడెంటిఫికేషన్ ఎక్కువగా 1/2 మార్కుకు వస్తుంది. ఇందాక నేను ఆల్రెడీ మీకు ఒక గ్రాఫ్ చెప్పాను. ఒక గ్రాఫ్ గీసి ఒక లీనియర్ ఇది ఏ కండక్టరు, ఇది ఏ లాని ఒబే చేస్తోంది, ఈ విధంగా మనకి అడగడానికి అవకాశం ఉంది. ఇక క్లాసిఫికేషన్ ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కొన్ని హైడ్రోకార్బన్స్ ఇచ్చి వాటిని ఆల్కైన్స్గా వర్గీకరించమనొచ్చు. అలాగే కొన్ని ఓర్స్ మీకు కొన్ని ఇచ్చి వాటిని సల్ఫైడ్ ఓర్స్, కార్బనేట్ ఓర్స్గా మీకు చేయమని అడగచ్చు. నెక్స్ట్ ఇంకొకటి లాస్ అండ్ ప్రిన్సిపల్, చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ విషయం. మీరు ప్రిన్సిపల్స్, లాస్ అని ఒక చోట రాసి పెట్టుకోండి. స్టేట్ మోడర్న్ పీరియాడిక్ లా, ఫెర్మాట్ ప్రిన్సిపల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఆఫ్ హున్స్ రూల్, స్నెల్స్ లా, ఓమ్స్ లా, లేటెంట్ హీట్ ఆఫ్ వాపరైజేషన్, వీటన్నిటి యొక్క డెఫినేషన్స్ కంపల్సరీగా ఒక చోట రాసి పెట్టుకోవాలి మీరు. అంటే సింపుల్గా చెప్పాలంటే 1 మార్క్ వచ్చేసరికి డెఫినేషను, రీజను, డిఫరెన్సు, వై, ప్రిడిక్షను, అప్లికేషను, సింపుల్ ప్రాబ్లమ్స్, గివ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. 2 మార్క్స్కి వచ్చేసరికి అరైజ్ క్వశ్చన్స్, వై, రీజన్, కాజ్, హౌ, వాట్, టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్, ప్రాబ్లము, డిఫరెన్స్, కంపారిజన్, ఎక్స్పెరిమెంటల్ ఆపరేటర్స్, మెటీరియల్స్ ఉంటాయి. ఇక 4 మార్కులకు వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్, డిఫరెన్సెస్, కంపారిజన్, సైట్ ఎగ్జాంపుల్స్, రీజన్స్, వై, ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ, ఇన్ఫర్మేషన్, డ్రాయింగ్ అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు ఈరోజు మనం మరి ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్కు చూసాం కదా. సరే, నెక్స్ట్ సెషన్లో మరి ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క కాన్సెప్ట్లో ఏ విధంగా ఈ క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ముఖ్యంగా హాఫ్ మార్క్ క్వశ్చన్స్ స్వభావం ఎలా ఉంటుందో నెక్స్ట్ సెషన్లో ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.